వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీలో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ కంట్రీ డిడ్ ద ఫార్మర్ క్రికెటర్ రోజర్ బిన్నీ ప్లే క్రికెట్? మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఏ దేశం తరపున క్రికెట్ ఆడాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇండియా. క్వశ్చన్ నెంబర్ 2, ఏ పైరోనోమీటర్ ఈజ్ ఏ డాష్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కామన్లీ యూస్డ్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్ ఆర్ మానిటరింగ్ వెదర్ పర్ఫార్మెన్స్. పైరోనోమీటర్ అనేది డాష్ కొలిచే పరికరం. సాధారణంగా వాతావరణ పరిశోధన లేదా వాతావరణ పనితీరును పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సౌర వికిరణం. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుట్లైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్ ఆఫ్ వర్క్? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం న్యాయమైన మరియు మానవతా పరిస్థితుల్లో పనిచేసే సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 42. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ వాస్ ద రోల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ప్లానింగ్ కమిషన్? ప్రణాళిక సంఘంలో ప్రధానమంత్రి పాత్ర ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎక్స్ అఫిషియో చైర్మన్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ కంప్లైంట్స్ ఆఫ్ వయోలేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోని మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులను విచారించడానికి కింది వాటిలో ఏది బాధ్యత వహించదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. క్వశ్చన్ నెంబర్ 6, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ ద ట్రీటీ ఆఫ్ బేసిన్ సైన్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బాజీరావ్ టు ద మరాఠా పిష్వా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా పిష్వా బాజీరావ్ టూల మధ్య బాసిన్ ఒప్పందం కింద ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1802. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ టూ సిటీస్ ఇన్ ఇటలీ విల్ కోహోస్ట్ ద 2026 వింటర్ ఒలింపిక్స్? ఇటలీలోని ఏ రెండు నగరాలు 2026 వింటర్ ఒలింపిక్స్కు సహా ఆతిథ్యం ఇవ్వనున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మిలన్ మరియు కోటినా డి ఆంపేజ్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆర్గానిక్ లెవెనర్ ఈస్ యూస్డ్ ఇన్ ద బేకింగ్ ఇండస్ట్రీ టు మేక్ బ్రెడ్, పేస్ట్రీలు అండ్ కేక్స్? బ్రెడ్, పేస్ట్రీలు మరియు కేకులు తయారు చేయడానికి బేకింగ్ పరిశ్రమలో ఏ సేంద్రియ పొంగించే పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఈస్ట్. క్వశ్చన్ నెంబర్ 9, డ్యూరింగ్ విచ్ పీరియడ్ వేర్ కోల్ మైన్స్ నేషనలైజ్ ఇన్ ఇండియా? భారతదేశంలో బొగ్గు గనులు ఏ కాలంలో జాతీయం చేయబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1971 to 1975. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ యూసెస్ ద పొంగ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్? కింది శాస్త్రీయ నృత్యాలలో ఏది పొంగును అత్యంత ముఖ్యమైన వాయిద్యంగా ఉపయోగిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మణిపురి. క్వశ్చన్ నెంబర్ 11, దల్చంద్ శర్మ ఈజ్ అన్ ఎమినెంట్ పక్వాజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఘరానాస్? దల్చంద్ శర్మ కింది ఘరానాల్లో దేనికి చెందిన ప్రముఖ పక్వాజ్ గాతకుడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నాతా ద్వారా. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ నేచర్? ప్రకృతి నుండి ముడి పదార్థాలను వెలికి తీయడంలో ఏ పరిశ్రమ పాలు పంచుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వెలికితీత పరిశ్రమ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. క్వశ్చన్ నెంబర్ 13, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద గంగా రివర్ బీన్ మెన్షన్ ఇన్ ద ఋగ్వేద? ఋగ్వేదంలో గంగా నదిని ఎన్నిసార్లు ప్రస్తావించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1. క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ ద బ్రహ్మపుత్ర రివర్ నాట్ ఫ్లో? కింది దేశాల్లో బ్రహ్మపుత్ర నది ఏ దేశంలో ప్రవహించదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నేపాల్. క్వశ్చన్ నెంబర్ 15, who has been appointed
as the new chairman of the Indian Space Research Organization ISRO in January 2025, succeeding S. Somanath. జనవరి 2025లో ఎస్ సోమనాథ్ తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డాక్టర్ వి నారాయణ్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఇండియన్ క్రికెట్ లెజెండ్ వాస్ హానర్డ్ విత్ ద కోల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద బీసీసీఐ అవార్డ్ 2025? బీసీసీఐ అవార్డులు 2025లో కల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడిన భారతీయ క్రికెట్ దిగ్గజం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్. క్వశ్చన్ నెంబర్ 17. ద యూనియన్ క్యాబినెట్ ఇన్ డిసెంబర్ 2025 అప్రూవ్ ద ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ? డిసెంబర్ 2025లో భారత కేంద్ర మంత్రివర్గం భారతదేశం మరియు ఈ దేశం మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్టీఏ ఆమోదం తెలిపింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓమన్. క్వశ్చన్ నెంబర్ 18. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ లైట్ ట్యాంక్ డిజైన్ ఫర్ హై ఆల్టిట్యూడ్ కాంబాట్ అలాంగ్ ద చైనీస్ బార్డర్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ నేమ్. వాట్ ఈస్ ఇట్? చైనా సరిహద్దు వెంబడి ఎత్తైన ప్రదేశాలలో పోరాటం కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తేలికపాటి ట్యాంకు ఒక నిర్దిష్ట పేరు ఉంది. దాని పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జోరావర్. క్వశ్చన్ నెంబర్ 19. హూ ఈస్ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ ఇన్ సెప్టెంబర్ 2027 యాజ్ పర్ ద కరెంట్ లైన్ ఆఫ్ సీనియారిటీ? ప్రస్తుత సీనియారిటీ ప్రకారం సెప్టెంబర్ 2027లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి సిజేఐ కానున్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జస్టిస్ బివి నాగరత్న. క్వశ్చన్ నెంబర్ 20. 2 objects A and B mass of 2 kg and 3 kg respectively were dropped from different heights, A to 5 seconds and B to 3 seconds to touch the ground. What is the ratio of their kinetic energy with which they hit the ground? 2 కిలోల మరియు 3 కిలోల ద్రవ్యరాశి కలిగిన రెండు వస్తువులు ఏ మరియు బీలను వేరువేరు ఎత్తుల నుండి జారి విడిచారు. ఏ నేలను తాకడానికి 5 సెకండ్లు, బి నేలను తాకడానికి 3 సెకండ్లు పట్టింది. అవి నేలను తాకినప్పుడు వాటి గతిశక్తి నిష్పత్తి ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 50/27. కొన్ని ఇలా ఫిజిక్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదో క్వశ్చన్ టఫ్గా అయితే వస్తుంది. ఇది మీరు టైం వేస్ట్ అనుకుంటే విడిచిపెట్టవచ్చు, లేదు మాకు ఇది కూడా కావాలంటే మీరు చేయాల్సిందే. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.